అలాగే తర్వాత అంటే ఈ సినిమాలకి, ఆ సినిమాలకి గ్యాప్ ఉన్నప్పటికి కూడా 'సీమ' బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 'ఇంద్ర' సినిమా అది ఎంత ఉర్రూతలూగించింది. అసలు 'గల్లు గల్లుమని' సాంగ్ ఒక టైప్‌లో ఉంటే 'దాయి దాయి దామ' వచ్చేసరికి ఆ 2 మనం ఒకసారి ఊహించుకోండి. మీరు 'దాయి దాయి దామ' వీణ స్టెప్ ఉంటుంది చూడండి. ఆ వీణ స్టెప్ ఇప్పటికీ కూడా ఎన్ని సినిమాల్లో పెట్టారో తెలుసా? అది కామెడీకి, సీరియస్‌గా అన్నిటికీ కూడా ఆ స్టెప్ పెట్టారు. అసలు అది క్రియేట్ చేయడం, ఆయన మూమెంట్లో చేయడం అసలు సీరియస్లీ వీణ వాయిస్తున్నట్టే ఉంటుంది. ఎంత బాగుంటుంది సాంగ్. అండ్ అంటే ప్రతి సినిమాలో అండి ఆయనకంటూ ఒక స్పెషల్ ఐకానిక్ మూవీస్ అండ్ ఆయన అలా బ్లెండ్ చేసేసారు అంతే. ఆ స్టెప్ ఇప్పటికీ కూడా కదా, సునీల్ గారు అయితే ఎన్ని సినిమాల్లో చేశారో ఆయన. అండ్ ప్రతి ఇంకొక దాంట్లో ఇంకో సినిమాలు ఇలానే ఆలీ గారు ఆ స్టెప్ ఆశ్చర్యం. సో ప్రతి ఒక్కరికి అదే అంటే సినిమాల్లో కూడా ఎలాగుందంటే ఆయన చిరంజీవి గారు క్రియేట్ చేసింది నెక్స్ట్ మినిట్ అలా ప్లే చేసేయాల్సిందే ఎక్కడో దగ్గర. ఆ డైలాగ్ అయినా వాడేయాలి, లేకపోతే ఇదని. ఇలా నేను ఒకటి చేశానండి ఠాగూర్ సినిమాలో. చిరంజీవి గారు డైలాగ్ ఉంటుంది చూడండి, 5,7,36,800 మంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళలో 3,76,000 4 లక్షల మంది ఇంతమంది ఇలా ఉంటే అని ఇలా పెద్ద ఒక డైలాగ్ ఉంటుంది. ఇలాంటి డైలాగ్ నాకు ఒక సినిమాలో పెట్టారనమాట. మీకు వచ్చింది ఎప్పుడో అంటే ఆ సినిమా అయిపోయిన తర్వాత అనుకోండి. అందులో నేను ఒక కాలేజ్ స్టూడెంట్, నాకు ఒక అబ్బాయి వచ్చి లవ్ లెటర్ ఇస్తాడు అనమాట. సో లవ్ లెటర్ ఇచ్చినప్పుడు నేను ఇలా మధ్యలో నిల్చొని ఆ లవ్ లెటర్ ఇవ్వగానే మొదలెడతాను అనమాట. అన్ని లక్షలు అదే 10,06,076 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళలోని 6,07,30 మంది అమ్మాయిలు ఉంటే ఇందులో 1,000 మంది అంటే ఇట్లా ఒక డైలాగ్ అనమాట. సో ఇలా ఒక పెద్ద స్ట్రెచ్ ఒక 2 pages డైలాగ్ ఇచ్చారు నాకు. ఇచ్చి ఒక రౌండ్ ట్రాలీ పెట్టి సేమ్ ఇదే పెట్టారనమాట సీన్. సో ఇది చెప్తా ఉంటే అని ఇచ్చిన తర్వాత లాస్ట్కి నువ్వు ఇలా లవ్ లెటర్లు ఇచ్చి ఆడపిల్లల్ని పనికి రాకుండా చేసేస్తావా ఎప్పుడు ఎవరికి కూడా లవ్ లెటర్ ఎవరనుకుని అబ్బాయి వెళ్ళిపోతాడు. అది మీకు సూపర్ గా పడింది కదా ఆ డైలాగ్? పడింది, సూపర్ గా పడింది. అట్లా ఏంటంటే చిరంజీవి గారు ప్రతి సినిమాలో ప్రతి డైలాగ్ కానీ డాన్స్ స్టెప్ కానీ ఏదైనా సరే మళ్ళీ ఏదో ఒక సినిమాలో అది యూజ్ చేయాల్సిందే. సో హీస్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ సినిమా. అంతే, గాడ్ ఫాదర్ అంతే. గాడ్ ఫాదర్ కూడా అలాగే చేశారు ఆయన, నిజంగా అంతే. చాలా సూపర్ చేశారు. ఠాగూర్ విషయానికి వస్తే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆయన క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక సీరియస్ మోడ్లో నడిచిన మూవీ ఏమో అది. అంటే ఒక సాంగ్స్ని మనం సపరేట్ చేస్తే అసలు కామెడీ ట్రాక్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎక్కడో పిల్లలతో తప్ప. కానీ ఆ సీరియస్నెస్ని కానివ్వండి, ఆయన నాకు తెలుగు పదాల్లో నచ్చని పదం క్షమించండి అని ఆ డైలాగ్ అసలు ఎంత ఇప్పుడు కూడా వాడుతుంటారు. సినిమా వచ్చి అన్నేళ్ళు అయింది. అవును. అలాంటి మూవీస్ని చూసినప్పుడు ఒక ఆర్టిస్ట్గా మీకు ఏమనిపిస్తుంది? ఒక చిరంజీవి గారుగానే కాదు, కొన్ని పర్టికులర్ మూవీస్లో అలాంటి డైలాగ్స్ కానీ అలాంటి మూవీస్ కానీ చూసినప్పుడు అది మీరు అంటే చిరంజీవి గారు అండి, ఒక విషయం మీకు చెప్పాలి. చిరంజీవి గారు హీస్ వెరీ గుడ్ ఎట్ సెలెక్టింగ్ అండి. సెలెక్షన్, మూవీ సెలెక్షన్, స్టోరీ సెలెక్షన్ అంటే చిరంజీవి గారు ఒక స్టోరీ వినంగానే అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, ఎన్ని డేస్ ఆడుతుందో కూడా చెప్తారంట. ఆయనే చెప్పేస్తారంట. సో ఇన్ని డేస్ అంటే ఇవన్నీ మనం విన్న స్టోరీస్, మనం చూడలేదు, బట్ అందరూ చెప్తుంటారు కదా. సో ఇండస్ట్రీ పీపుల్ అందరూ. సో ఇంత ఇది హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది, ఇన్ని డేస్ వస్తుంది, ఇంత కలెక్షన్ వస్తుందని చెప్తారట. సో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారంట. సో అందుకే మీకు ఆయన చేసిన ప్రతి సినిమా, ప్రతి డైలాగ్ అన్నీ కూడా అట్లా ఉంటాయి. హీస్ వెరీ గుడ్ ఎట్ సెలెక్షన్ అండి. సెలెక్షన్ అని కాదు, చెప్పాను కదా, సినిమా మీద అంత అవగాహన, అంత కమాండ్, అంత గ్రిప్. సో ఠాగూర్ సినిమా యాక్చువల్గా ఆయన హీరో అంటే యంగ్ హీరోస్ అంటే లవ్ స్టోరీస్ దాటి వచ్చిన తర్వాత జనరల్గా సెలెక్షన్ చాలా కష్టం అందరికీ. సో దీంట్లో ఆయన సెలెక్ట్ చేసుకున్న మూవీ ఠాగూర్. అది ఫస్ట్ టైం అనుకుంటా అట్లాంటి మూవీ రావడం. సో ఆ మూవీలో ఇంకా ఆయనకి వెరీ యాప్ట్. అండ్ ప్లస్ ఏంటంటే అండి, ఈ సోషల్ సర్వీస్లు ఇవన్నీ స్టార్ట్ చేయడానికి ముందు లేకపోతే ఇట్లా అంటే సో ఆయనకి అది వచ్చింది, నేను చేద్దాము అని. సో అలా సెలెక్ట్ చేసుకుని ఆ మూవీస్, ఆ తర్వాత సోషల్ మనం అనుకున్నట్టు ఇవన్నీ బ్లడ్ బ్యాంక్లు ఇవన్నీ అలా అంటే ఆయన మేబీ నేను అనుకోవడం ఆయన లైఫ్లోనే ట్రావెల్ అవుతా వచ్చాయి అన్నీ. ఆ మూడ్ ట్రావెల్, ఆయన స్టోరీ సెలెక్షన్, ఆయన లైఫ్లో చేస్తున్న యాక్టివిటీస్. సో ఇట్స్ ఆల్ లైక్ హీఈస్ ఇన్ టు ద సినిమా, లైఫ్లోనే సినిమా ఉంది. సో ఠాగూర్ సినిమా చాలా పర్ఫెక్ట్ కదా. మీకు అది చూస్తే చాలా ఎలా ఉంటుందంటే
ఇలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి కదా మనకి, నిజంగా రియల్ లైఫ్లో అలా ఉంటే బాగుంటుంది. అవును. సో ఇంకా అంతే.